తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసలు నివాస ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి? నివాస ప్రాంతాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాలను మొత్తాన్ని, అక్కడ ఉన్నటువంటి పల్లెటూరుని లేదా ఆ నిర్మాణాలని, ఆ ఊళ్ళని అన్నీ లేపేసి మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా అక్కడ కూడా నిర్మాణాలు జరుగుతాయి అనేటువంటి అపోహలు చాలామందిలో ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే, ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ ఎల్పిఎస్ స్కీమ్ ద్వారా, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా నివాస సముదాయాలని డెవలప్ చేసేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఏపీసీఆర్డీఏ ద్వారా ఈ ప్రక్రియ ముందుకు వెళ్తుంది. అంటే అక్కడ కావాల్సినటువంటి వనరులు ప్రధానంగా రహదారులు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, పవర్ సప్లై ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అంటే ముఖ్యంగా ఒక లేఅవుట్లో మీరు ఫ్లాట్ కొనుక్కుంటే ఆ ఫ్లాట్ ఎవరైతే అమ్మారో ప్లాట్ డెవలప్ చేసినటువంటి డెవలపరే దానికి ఒక పెద్ద గేటు పెడతారు, లోపల వాటర్ సప్లై ఇస్తారు, పవర్ సప్లై ఇస్తారు, రోడ్డు వ్యవస్థ కూడా డెవలప్ చేస్తారు. మీ ప్లాట్ ఏదైతే దానికి అంత నంబర్ తగిలించి పెడతారు. అక్కడ మీరు ఇల్లు కావాలంటే కట్టుకోవచ్చు, లేదా కట్టమని వాళ్ళని అడిగితే కట్టి కూడా ఇస్తారు. సో అదే తరహాలో అమరావతిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లో భాగంగా ఈ ఎల్పిఎస్ రెసిడెన్షియల్ ఏరియా, అందులో కొన్ని జోన్స్ని మాస్టర్ ప్లాన్లో డిజైన్ చేశారు. R1, R2, R3, R4, R5 అని చెప్పని జోన్స్ పెట్టారు. అక్కడ ఉండేటువంటి డెన్సిటీ ఆధారంగా ఈ క్లాసిఫికేషన్ని మాస్టర్ ప్లాన్లో చేశారు. ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఎక్కడైతే నివాసయోగ్యమైనటువంటి, అంటే నివాస కాలనీలని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసిందో ఆ విషయంలో ఏపీసీఆర్డీఏ ఇప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. దాదాపు 8,000 కోట్లు, ఇంకా చెప్పాలంటే 7,600 కోట్ల రూపాయలకు పైగా పనుల్ని కేటాయించేందుకు ముందడుగు వేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి అనుమతులు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇందులో ఏమేమి పనులు ఉంటే ఒకసారి మనం చూద్దాం. ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి జోన్లు, అంటే ఈ R1, R2, R3 జోన్లు ఏవైతే డిఫైన్ చేశారో ఆ జోన్లకు లబ్ధిదారులకు సంబంధించి ప్లాట్ అలాట్మెంట్ డిక్లరేషన్స్ కూడా ఏపీసీఆర్డీఏ ఇప్పటికే ఇచ్చేసింది వాళ్ళకి. సో ఆ ప్లాట్ ఓనర్స్ ప్లాట్స్ని ఉపయోగించుకోవాలంటే అక్కడ డెవలప్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ ఎల్పిఎస్ జోన్లో నిర్మాణ పనులకి టెండర్స్ పిలవాలి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏపీసీఆర్డీఏ ఈ నంబరింగ్ ఉంది కదా, ఇవే ప్లాట్ నంబరింగ్ అనమాట. ఈ ప్లాట్ నంబరింగ్ ఉన్నటువంటి చోటకు వెళ్ళి ఎవరైతే యజమాని, ఆ భూ యజమాని ఉంటారో అది తన పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ని కూడా సిఆర్డీఏ అధికారులు అందజేశారు. ఇక్కడ మౌలిక వసతులు కల్పించేటువంటి బాధ్యతని ఇప్పుడు ఏపీసీఆర్డీఏ తీసుకుంటుంది. సో అదే క్రమంలో ఏపీసీఆర్డీఏ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంది. 7,667.39 కోట్ల రూపాయలైన విలువైనటువంటి పనులు. ఈ పనులకి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేసింది. అంటే ఏపీసీఆర్డీఏ ఎగ్జిక్యూషన్ అథారిటీగా పనిచేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని చూస్తే కనుక దీనికి క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి నిర్మాణ పనులు కూడా ముందుకు వెళ్లాల్సిందే. అందులో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, నీటిపారుదల వ్యవస్థ, అలానే యూటిలిటీ డక్ట్స్ ఇవన్నిటి నిర్మాణ పనుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ని ఒక అడుగు ముందుకు వేసింది. వీటన్నిటిని కూడా ప్యాకేజీలుగా విభజించి అక్కడ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి టెండర్లను కూడా ఏపీసీఆర్డీఏ ఫ్లోట్ చేసింది. సో ఈ టెండర్ల ఫైనలైజేషన్, క్లియరెన్స్ అయిన తర్వాత వీళ్ళు పనులు మొదలు పెడతారు. అతి త్వరలోనే ఈ పనులు మొదలు పెట్టబోతున్నట్టుగా అధికారికంగా ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి ఇమేజెస్ ఇవి. ఈ ఇమేజెస్ ప్రకారం చూస్తే కనుక అతి త్వరలో పనులు మొదలవుతున్నాయి. అలానే పనులకు సంబంధించినటువంటి అప్రూవల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. వీటితో పాటు ఇక్కడ ఏమేమి నిర్మాణాలు జరగబోతున్నాయి అనేటువంటి దానికి సంబంధించినటువంటి టెండర్లకు కూడా ఆహ్వానం పలికింది. టెండర్లు రిలీజ్ చేశారు. ఈ టెండర్లు సబ్మిట్ చేసేటువంటి అవసరం ఉంది. సబ్మిట్ చేస్తే కనుక వాటిని స్క్రూటినీ చేసిన తర్వాత పనుల అలాట్మెంట్ అనేది జరుగుతుంది. పైగా మొత్తం డెవలప్మెంట్ అంతా ఏదో ఒక కంపెనీకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. వాటిని ప్యాకేజీలుగా విభజించారు కాబట్టి పనులు వేగంగా జరగాలంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లకి ఈ అలాట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అతి త్వరలో అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అటు ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఆల్రెడీ మధ్యలో ఆగిపోయినవి, ప్రాథమిక దశలో ఉన్నవి, కొత్తగా చేపట్టవలసినవి, ఈ 3 కేటగిరీలకి సంబంధించిన ప్రాసెస్ కూడా టెండర్ల ప్రక్రియ పూర్తయింది, ఫైనలైజేషన్ దశలో ఉన్నాయి. అలానే నివాసయోగ్యమైనటువంటి జోన్లకు సంబంధించినటువంటి వనరుల కల్పన, ప్రధానంగా మౌలిక వసతుల కల్పన ప్రక్రియ పైన ఈ టెండర్లు పిలిచింది. ఇవి ఫైనలైజ్ అయితే కనుక పెద్ద ఎత్తున నిర్మాణ రంగం అక్కడ ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు నిర్మాణ సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. సో ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి కావడానికి 15 నుంచి 20 రోజులు మాత్రమే పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి డిసైడ్ చేస్తారు, ఎంత వేగంగా ఈ పనులు చేస్తారనేది
కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించేటువంటి విధానం, అలానే నిధుల కొరత లేకుండా చూసేటువంటి పరిస్థితి, ఈ రెండింటిపైనే నిర్మాణ ప్రక్రియలన్నీ కూడా ముందుకు వెళ్తాయనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.